ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే జనరల్గా ఓ రెండు ముక్కలో నలుగురికి థ్యాంక్స్ చెప్పి ముగిస్తే అందరూ వెళ్ళిపోతారు. కానీ నాకు కొంచెం ఇంకొక 2 నిమిషాల పని ఎక్కువ ఉంది. మేము ఆహ్వానించగానే సంతోషంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. Thank you very much. And I appreciate you traveled all the way overseas and been here, being partners of Dolby. Thank you very much, sir. And Bunny, hi. So I have to remember 3 persons here. నేను ముగ్గురిని ఇందులో తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. వారు ఇంతకుముందే చెప్పారు. 50 సంవత్సరాల క్రితం ఈ ఇండస్ట్రీని అంటరాని ఇండస్ట్రీగా చూసిన సొసైటీ, ఆ సొసైటీలో నాన్నగారు నన్ను ప్రోత్సహించి నువ్వు దీక్షతో పనిచేస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తావు, పర్వాలేదు ఇండస్ట్రీలోకి రా అని చెప్పడమే కాకుండా తన కూతుర్ని ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి 45 ఏళ్ల క్రితం తను ఇచ్చి పెళ్లి చేశారు. అటువంటి భావం కల ఆయన ఇవాళ పైనుంచి వారు చెప్పినట్టుగా చూసి ఆనందపడుతూ ఉంటారండి. రెండో వ్యక్తి ఎంతోమందికి తను ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఎంతోమందికి హీరోలు అవ్వడానికి ఒక బాట వేసి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన చిరంజీవి గారు. ఆయన్ని కూడా మనం తలుచుకోవాలి. నాకు ఈ ఎగ్జిబిషన్ సెక్టార్ మీద ఒక ఇంట్రెస్ట్ కలగజేసిన నారాయణదాస్ నరం గారు, మన ఏషియన్ ఫిల్మ్స్ వారు, ఆయన తలుచుకోవాలి. ఈ ముగ్గురిని నేను ఈ థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా తప్పనిసరిగా తలుచుకోవాలి. కాగితం పెద్దదే కానీ ఎక్కువ లేదండి ఇందులో, డోంట్ వరీ. హైదరాబాద్ని ఫిల్మ్ క్యాపిటల్గా చెయ్యాలని సీఎం గారికి అత్యంత కోరిక. ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతూ ఉందని మనకు అనిపిస్తూ ఉంది.